ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి జీడిఎస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. అంటే అప్లికేషన్లో ఏదైతే మీరు మిస్టేక్స్ చేస్తారో దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎల్లుండి వరకు కూడా మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు అప్లికేషన్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. క్లియర్గా జాగ్రత్తగా వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే రిజల్ట్స్ డేట్ కూడా చెప్తాను. తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలో కూడా చెప్తాను కాబట్టి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి వీడియోని. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వే, బ్యాంక్, క్లర్క్ జాబ్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా అన్ని రకాల కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్కి మీరు చక్కగా ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అయ్యే విధంగా క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే జీడిఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో ఇక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్క్రోలింగ్లో చూడండి, ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్ ఈజ్ ఎనేబుల్డ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఇన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఫ్రమ్ ఈ రోజు నుంచి. ఇక్కడ చూడండి డేట్ ఇచ్చారు 6th మార్చ్ టు 8th మార్చ్ అని చెప్పేసి ఇచ్చారు. 3 days టైం అనేది ఉంటుంది. ఈ యొక్క 3 days టైంలో మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే వాటిని మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ఎడిట్ చేసుకోవాలి క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ స్టేజ్ 2 అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా. సో దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. సో దానిపైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏంటంటే ఏదైతే మనము అప్లికేషన్ సబ్మిషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందో మనకు జీడిఎస్కి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఒకవేళ మీరు మర్చిపోతే మొబైల్లో పోస్ట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి, మెసేజ్లో అక్కడ మీకు వస్తుంది. ఆ యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి 1 time పాస్వర్డ్ అనేది వెళ్తుంది. మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి SMS అనేది వస్తుంది. ఆ 1 time పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, అది కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తారనుకుంటే అది ఎడిట్ చేసుకోండి. ఇక్కడ ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్, క్యాస్ట్, అలాగే సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్ అంటే 10th క్లాస్ అనేది ఏ సర్కిల్లో పాస్ అయ్యారో అంటే ఏ స్టేట్లో పాస్ అయ్యారు అనేది ఒకవేళ మీరు మిస్టేక్ చేసి ఉంటే అది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, నెక్స్ట్ ఆర్యుఏ పర్సన్ విత్ డిసబిలిటీ. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఎస్, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. సో ఇవి మాత్రం మనము రిజిస్ట్రేషన్ పేజ్లో చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము ఏమేమి చేంజెస్ చేసుకోరాదంటే మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అప్లికెంట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ అనేది చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. అలాగే మొబైల్ నెంబర్ అనేది చేంజెస్ చేసుకోవడానికి లేదు. ఈమెయిల్ ఐడి కూడా చేంజెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అలాగే చాలామంది రిజిస్ట్రేషన్ పేజీలో లాంగ్వేజెస్ దగ్గర ఓన్లీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఈ విధంగా ఒకటే లాంగ్వేజ్ ఇవ్వడము ఇలా మిస్టేక్స్ అనేది చేశారు చాలామంది. ఇక్కడ మనకి 13th ఆప్షన్ చూడండి, లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు కంపల్సరీగా మన తెలుగు వాళ్ళైతే మాత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ అనేవి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఒకవేళ మీరు లాంగ్వేజెస్లో ఏదైనా మిస్టేక్స్ చేసి సెలెక్ట్ చేయడంలో సో కంపల్సరీగా ఎడిట్ చేసుకోండి. తర్వాత వెదర్ ఎంప్లాయిడ్, సో ఇది కూడా చాలామంది మిస్టేక్ అనేది చేశారు. వెదర్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి అంటే మీరు ఎంప్లాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళైతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా కార్పొరేట్ కంపెనీస్కి సంబంధించి వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. తర్వాత ఒకవేళ మీరు ఎస్ పెడితే దానికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. మళ్ళీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ పేజీలో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఫోటోగ్రాఫ్ సైన్ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇందులో ఏంటి అంటే మీరు
అడ్రస్ డీటెయిల్స్లో ఏదైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే కనుక అది కూడా మనం ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది అయితే అడిగారు అడ్రస్కి సంబంధించి. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్. సో చాలామందికి పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటుంది, కమ్యూనికేషన్ అడ్రస్ వేరే ఉంటుంది. ఒకవేళ మీరు వేరే వేరే అడ్రస్ ఉంటే వేరువేరుగా ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ సేమ్ ఉంటే మాత్రం ఫస్ట్ ఇందులో డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క బాక్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి అడ్రస్లో మీ యొక్క ఆధార్ కార్డు చూసేసి ఇక్కడ డైరెక్ట్గా ఆ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మనము బోర్డ్. సో ఇక్కడ చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు మార్క్స్ అంటే మార్క్స్ కానీ పాయింట్స్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బోర్డ్ అనేది చాలామంది తప్పుగా పెట్టి ఉంటారు. సో ఒకవేళ మీరు అది బోర్డు ఏదైతే ఉందో మన సర్కిల్కి సంబంధించి ఆ ఆప్షన్ అనేది ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఇప్పుడు అది ఒకవేళ మీరు మిస్టేక్ చేసుంటే అది కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ విధంగా మనము ఆప్షన్ అనేది చూస్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ మీరు ఆ ఆప్షన్ ఇక్కడ ఏదైతే ఉంటుందో మీరు ఆ యొక్క 10th క్లాస్కి సంబంధించి దాన్ని బట్టి ఇక్కడ మనము ఆ యొక్క ఆప్షన్ అనేది సెలెక్ట్ అయితే చేసేసేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో మీకు మార్క్స్ ఉంటే మార్క్స్ సెలెక్ట్ చేయండి, గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్, పాయింట్స్ ఉంటే పాయింట్స్ సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి పాయింట్స్ ఉన్న వాళ్ళైతే పాయింట్స్ అనేవి ఎంటర్ చేయండి, మార్క్స్ ఉన్న వాళ్ళైతే దానికి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇంగ్లీష్, అలాగే హిందీ, తెలుగు, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్స్కి సంబంధించి అక్కడ మీరు మార్క్స్ అనేవి ఎంటర్ చేయాలి. పాయింట్స్ ఉన్న వాళ్ళైతే దానికి సంబంధించి పాయింట్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీరు CGPA స్కోర్ అనేది ఇచ్చేసి డైరెక్ట్గా సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మార్క్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ CGPA స్కోర్ ఉంది కదా, ఇది మనము ఫిల్ చేయాల్సినటువంటి పని లేదు. ఎవరికైతే GPA పాయింట్స్ ఉంటాయో సో వాళ్ళు మాత్రమే ఇది ఫిల్ చేయాలి. సో మిగతా మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మీకు CGPA లేకపోతే ఇది వదిలేయాలని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి క్లియర్గా గమనించండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. గాయస్ మీరు మార్క్స్ అనేవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ప్రిఫరెన్సెస్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు తక్కువ మార్క్స్ ఉన్నా కూడా మీకు గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. సో అదేంటి అంటే మీరు డివిజన్ అనేది ఇక్కడ మనకు మార్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు కనుక మీరు ఒకవేళ డివిజన్ అనేది ఇంతకుముందు పెట్టినటువంటి డివిజన్లో మీకు నచ్చలేదనుకోండి, ఆ డివిజన్ అనేది ఇక్కడ మనము ప్రజెంట్ మార్చుకోవచ్చు. స్టేట్ అనేది మార్చుకోవడానికి ఛాన్స్ అసలు లేదు. అండ్ అలాగే మీరు మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవడానికి కూడా కుదరదు. సో ఒక పర్సన్ ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ప్రీవియస్గా సెలెక్ట్ చేసుకున్నటువంటి డివిజన్ ఒకవేళ మీకు నచ్చకపోతే నేను ప్రిఫరెన్సెస్ మార్చుకుందాం అనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా దీనిపైన క్లిక్ చేసి సో మీరు ఏ డివిజన్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ డివిజన్ సెలెక్ట్ చేసేసి డైరెక్ట్గా అక్కడ మనకి వేకెన్సీస్ అనేవి అప్డేట్ అవుతాయి. సో యొక్క వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఎన్ని వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే అక్కడ డివిజన్ సెలెక్ట్ చేసేసి వాటికి సంబంధించి ప్రిఫరెన్సెస్ నెంబర్ ఉంటుంది కదా, సీరియల్ నెంబర్ వైజ్గా ఆ విధంగా మీకు ఎక్కడెక్కడైతే నచ్చిందో ఆ సీరియల్ నెంబర్స్ అనేవి ఆ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులను బట్టి ఆ డిజిట్స్ అనేవి ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యొక్క చెక్ బాక్స్ అనేది టిక్ చేయాలి. సో దానికంటే ముందు ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ కేస్ ఆఫ్ సెలెక్షన్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విల్ బీ క్యారీడ్ అవుట్ ఎట్ ద డివిజన్ వేర్ ద వేకెన్సీస్ నోటిఫైడ్, రెఫర్ టు పారా 9(3) ఆఫ్ ది నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏంటి అంటే మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోవాలి, అవన్నీ కూడా తీసుకొని రావాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఇలా టిక్ మార్క్ చేసేసి కిందకి స్క్రోల్ చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మన అప్లికేషన్ అనేది ఎడిట్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ప్రిఫరెన్సెస్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇలా మనము చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు GDS అప్లికేషన్కి సంబంధించి అందులో ఏదైనా మిస్టేక్ చేశారనుకుంటే ఎడిట్ అనేది చేసుకోండి. ఒకవేళ మీరు ప్రిఫరెన్సెస్ కూడా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. స్టేట్ మాత్రం మార్చుకోవడానికి లేదు, డివిజన్ అనేది మాత్రం మార్చుకోవచ్చు. కాబట్టి సో తక్కువ మార్క్స్ ఉన్న కూడా మీరు జాబ్ రావాలంటే మాత్రం ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది నేను చెప్పేటువంటి ట్రిక్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడిట్ అనేది చేసుకోండి. అలాగే రిజల్ట్స్ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. GDS రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి March 3 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆ యొక్క డేట్ నుంచి మనకి దాదాపుగా 15 నుంచి 20 డేస్ టైం అయితే తీసుకుంటారు. సో ఆ లెక్కన మనము క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి March
థర్డ్ వీక్ లేదంటే మార్చి 4th వీక్లో కంపల్సరీగా జీడీఎస్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే కాబోతున్నాయి. ఈసారి మనకి ముందుగానే జీడీఎస్ రిజల్ట్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. నేను అఫీషియల్గా జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారానే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు అయితే చెప్తున్నాను. సో మీకు వితిన్ 2 డేస్లో ఎగ్జాక్ట్ డేట్ కూడా చెప్తాను మనకి రిజల్ట్స్కి సంబంధించి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అయితే ఎడిట్ అనేది చేసుకోండి. ఇంకా మీకు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.